మరి సహోదరి సునీత వారికి ఇచ్చినటువంటి కుమార్తె జోష్న గణేష్ వారికి ఇచ్చినటువంటి చిన్న బిడ్డ. మరి గత దినంలో మనము అక్కడ ప్రార్థనతో మరి పేరు పెట్టుకోవడం జరిగింది. దివ్యాన్స్ చిన్న బిడ్డను దేవుడు ఇంతవరకు కాపాడుతూ వచ్చినాడు. మరి తల్లి పాలు కొన్ని దినాల వరకే పనిచేస్తాయి. తర్వాత మరి బిడ్డ పెరిగి కొలిది ఏం కావాలమ్మా? బలమైన ఆహారం కావాలి. మరి తల్లి పాలుతో బలం సరిపోదు కనుక మరి బిడ్డకు ఈ దినము మరి ఆహారము, దేవుని సన్నిధిలో ఆహారము ముట్టించాలని మరి ఆశతో వారు తీసుకొచ్చినారు. ప్రార్థనతో మనము బిడ్డకు ఆహారాన్ని తినిపిస్తాము. 2 నిమిషాలు దయచేసి అలాగే ఓపికతో ఉండండి. ఒక మాట వాక్యం చదువుదాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 4వ వచనం. సరే చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెబుతాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. మరొక కోణంలో మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయం ఇక్కడ కనబడుతూ వస్తుంది. ఏంటి అనుభవం ఏంటంటే, సమయం లేదు కాబట్టి ఏలియా యొక్క అనుభవంలో 17వ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథంలో ఏలియా యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు. చదవండి. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చదువుతూ వస్తున్నాం. పోషించడం కొరకై కాకులోములను దేవుడు సిద్ధపరిచిన అనుభవం. విషయం ఏంటంటే, మానవుని దేహం అన్నది బలహీనమైనది. ఎంత బలహీనమైనదంటే ఇప్పుడు ఎప్పుడు వదిలిపెడతాడు, వెళ్ళిపోదాం అన్నట్టుగా ఎదురు చూస్తాం. దేని కొరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అంటే ఏం కాదు, ఆకలి. దేనికండి? ఆకలి. ఎప్పుడు తిందామా? ఎందుకంటే శరీరం బలహీనమైంది. ఒక రకంగా చెప్పాలంటే బీపీ, షుగరు ఇవన్నీ కూడా మనకి యాడ్ అయి ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆరోగ్యం అనేది క్షీణించిపోతూ ఉంటుంది. సో మానవుడు ఆహారం భుజించడం ద్వారా మరలా పూర్వ జీవం అన్నది మానవుడి శరీరంలోకి రాబడుతూ వస్తుంది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం దేవుడు మన తల్లిదండ్రుల ద్వారా అయినా ఇంకోరి ద్వారా అయినా కాకులోముల ద్వారా పోషించినట్టు మనల్ని పోషిస్తాడు. ఇది భౌతికమైన ఆహారం తినడం ద్వారా మన శరీరానికి ఏమవుతుంది? నీరసం అయిపోయిన శరీరం మరలా జీవాన్ని పొందుకుంటుంది, బలాన్ని పుంజుకుంటుంది. బలహీనమైన శరీరం ఏమవుతుంది? బలాన్ని పుంజుకునేది ఉంటుంది. ఇది భౌతికమైన శరీరం. సో ఖచ్చితంగా ఈ భౌతికమైన శరీరానికి ఆహారం కంపల్సరీ తినాల్సిందే. సో ఇప్పటివరకు తల్లిపాలంటే నాకు తెలిసి ఎవ్రీ స్త్రీలు, నేను ఎక్కడో చదివాను, ఎన్ని సంవత్సరాలు పాలిస్తారు చెప్పండి? ఎన్ని? మీకు తెలియదు. ఎవ్రీ స్త్రీలు, నేను విన్న దాని ప్రకారం ఎక్కడ ఉన్నాను, 5 సంవత్సరాలు పిల్లలు పాలిస్తారంట. ఎన్ని సంవత్సరాలు అండి? 5 సంవత్సరాలు. మనం ఎన్ని సంవత్సరాలు ఇస్తాం? 1 సంవత్సరానికి ఎక్కువైంది. అందుకే ఎవ్రీ
పిల్లలు చురుకైన వారు ఉండటానికి మెయిన్ రీజన్ అదే. 5 సంవత్సరాలు వాళ్ళు తల్లిపాలు తాగుతారు. సో మరి సమూయేలు చూడండి, సమూయేలు ఏం చేశాడు? పాలు విడిచిన తర్వాత కదా, పాలు అంటే దరిదాపు ఆ దినాల్లో 5 సంవత్సరాలు అని చెప్తూ వస్తున్నారు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే అంత ఓపిక లేదు ప్రజలకే, అంత 5 సంవత్సరాల నుంచి అంత కూడా శక్తి కూడా లేదు. కొన్ని దినాలు ఒక ఇవ్వటంతో రే సంపు తింటేవారు రక్తం అంతా తాగేస్తవారు అంటారు. కాబట్టి సర్లేండి. అందుకే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఆహారం అంటే మనం పోషించబడటానికి తల్లి పాలు ఆరోగ్యానికి దేహానికి ఎంత పుష్టి, అటు పిమ్మట మన దేహం బలహీనం అవ్వకోకుండా జీవం కలిగింది ఉండటానికి మన శరీరాన్ని భుజిస్తాం. అది దేవుడు ఏ రీతిలో మనకి అనుమతిస్తాడు, ఏ కోణలైనా అనుమతిస్తాడు. కాబట్టి ఒక మనిషి వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిదంట. అట్లని చెప్పి బాబో పాపమ్మ ఆ బాబుని వారానికి ఒకసారి ఉపవాసం ఉంచవాకండి, అది కష్టమైపోయింది. కాబట్టి ఒక శరీరము జీవింపబట్టానికి కొరకై మనం ఏం చేస్తామంటే భౌతికమైన ఆహారాన్ని భుజిస్తాం. మన సైడు రైసు లేదా ఏదన్నా జావ లాంటిది అది ఇది పెడతా ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రీతిలో పెడతారు. కానీ ఇక్కడ గమనించండి, భౌతికమైన శరీరానికి ఈ ఆహారం అవసరం. దీని ద్వారా ఏం జరుగుతుంది? ఏదైతే దేహంలో జీవం పోయి బలహీనం అవుతున్నామో బలపరచబడుతున్నాం. సో ఇప్పుడు ఈ బాబుకి ఏంటంటే మనం భోజనం తింటూ నేర్పడం ద్వారా ఈ రోజు నుండి ఏమవుతున్నాడు? ఏదైతే శరీరం బలహీనమైపోతుందో దానికి ఏమవుతుంది? బలం పొందుకోవడం కొరకు ఈ ఆహారాన్ని మనం ఇస్తున్నాం. ఇది ఎప్పటి వరకు తినాలైనా? ఎప్పటి వరకు తినాలండి? ప్రభు వచ్చే వరకు, లేదా ఆయన ఈ లోకం నుండి ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు. ఎవరైనా సరే అందరూ అంతే కదా, ఖచ్చితంగా భుజించాల్సింది. కానీ ఇంకొక ఆహారం ఉంది. అదే ప్రభు అంటాడు, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండొచ్చు. మనం భుజించాల్సింది భౌతికంగా ఈ శరీరం బలహీనం కాకుండా బలపరచబట్టడానికి ఏ రీతిలో అయితే ఈ ఆహారాన్ని భుజిస్తున్నామో మన ఆత్మీయ జీవితం బలహీనం కాకుండా ఉండటానికి దేవుని మాటలను ప్రతిరోజు మనం భుజించాలి. ఏ మాటలను భుజించాలండి? దేవుని మాటలు. ప్రతిరోజు దేవుని యొక్క లేఖన భాగాల్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని ప్రతిరోజు దేవుని మందిరంకి వెళ్తాం, దేవుని మందిరంలో కూడికలు ఉన్నప్పుడు కానీ, దేవుని మందిరంలో వాక్యం చెబుతున్నా కానీ వింటాం. ప్రతిరోజు అంటే మన జీవితాల్లో ప్రతిరోజు దేవునితో మాట్లాడి జీవాన్ని పొందుకోవాలి. మనం ఈ శరీరం జీవం కలిగి ఉండాలంటే ఆహారం తినాల్సిందే. మన ఆత్మ జీవం కలిగి ఉండాలంటే బైబిల్లో ఉంది, రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట. అది గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడితే మనం జీవించగలుగుతాం ఆత్మానుసారం. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన జీవితం కలిగి ఉండాలా, బైబిల్ చదవాలి. మెయిన్ ఏం చేయాలండి? బైబిల్ చదవాలా, ప్రార్థన చదవాలి. మీరు ఈ బాబు బైబిల్ కొనిపెట్టారా? ఖచ్చితంగా కొనిపెట్టండి. ఫస్ట్ ఏదో 100-200 కొనిపెట్టవాకండి, కాస్ట్లీది కొనిపెట్టండి మంచిది. రేపు పొద్దున మిమ్మల్ని అడుగుతాడు, మా మమ్మీ పుట్టిందని చెప్పి ఏదో చిన్న బైబిల్ కొనిపెట్టింది అంటాడు. ఆ నింద మనకు ఉండవాడు. నాకు ముగ్గురు కూతుర్లకి నేను పుట్టినరోజే బైబిల్ కొనిపెట్టేసేసి, అంటే అలాంటి అనుభవంలోకి తీసుకొచ్చా. పుట్టినరోజు అంటే పుట్టిన తర్వాతే వాళ్ళు తీసుకున్నా లేకపోయినా 4 గంటలు ఒకటి పక్కన ఉండిపోవాలి. ఫ్యూచర్లో అదే మనం ఇచ్చే వాళ్ళకి ఆస్తి. భౌతికమైన ఆస్తి ఏముంది? వాడు ఉంటే రేపు పోయేది. వాడు తాగుబోతాడైతే ఏం చేస్తాడు? ఉన్నది మొత్తం పోగొట్టుకుంటాడు. తిరుగుబోతాడైతే ఉండదు పోగొట్టుకుంటాడు. కానీ ఈ ఆస్తిని ఎప్పటికీ పోగొట్టుకోలేడు. ఒక మాట చెప్పి ముగిస్తా. 2 అన్నదమ్ముళ్ళు, వారు చాలా మంచి ప్రయోజకులు. పూర్వ దినాల్లో చాలా దరిద్రాన్ని అనిపించిన వారు. ఒకానొక సమయంకి వచ్చేసరికి వారి జీవితాల్లో మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు, మంచి చదువు, మంచి జాబ్ చేస్తున్నారు. ఓ రోజు వారు గృహానికి వచ్చినప్పుడు వాళ్ళ గృహం ఏం చేస్తుందంటే కాలిపోతుందంట. ఏమవుతుందండి? వాళ్ళ ఇల్లు కాలిపోతుంది. కాలిపోతూ వస్తుంటే అందరు చుట్టుపక్కల వాళ్ళు అన్నారంట, అయ్యా మీ ఇల్లు అన్న కాలిపోతుంది, లోపల ఏముండి అంటే వీళ్ళ ఇంట్లో పరిగెడతానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు పరిగెడుతున్నారంటే కాదు మా ఇంట్లో కొన్ని ఉండే, అంటే ఒకవేళ బంగారం ఏం దాచిపెట్టారు, డబ్బు ఏం దాచిపెట్టారు, ఏ ట్రంక్ పెట్టి బయట తీసుకొస్తారని ఎదురు చూస్తుంటే వీళ్ళు ట్రంక్ పెట్టి తీసుకొచ్చి దాంట్లో ఉన్న బైబిల్ని తీశారంట. అది కాలిపోతుంది. దాన్ని ఆర్పుకుని దగ్గర తీసుకుని గుండెలకు అద్దుకుని, అమ్మయ్య బైబిల్ బాగుంది చాలు అనుకుంటారంట. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట, అరే ఇదేంటి అంత ఇల్లు కాలిపోతుంటే అన్నీ వదిలేసేసి బైబిల్ చాలు అనుకుంటున్నారంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఆస్తి ఇదే. ఏంటండి? మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఆస్తి వెళ్ళకట్టలేని డబ్బు ధనము కంటే కూడా ఇల్లు కాలిపోతుంది. అది ఈ రోజు పోతే ఇంకోటి కట్టుకుంటాం, కానీ ఇది పోతే మళ్ళీ మా జీవితాలకు రాదు, విలువైనది. అందుకే మనం పిల్లలకి ఏం చేయాలా? బైబిల్ కొనిపెట్టండి. తర్వాత భౌతికంగా చెప్పేస్తున్నాను కదా, బలహీనమైన దేహం బలపరచబడడానికి ఆహారం తింటాం. ఈ ఆహారం అది ఈ రోజునే స్టార్ట్ అవుతుంది. కానీ పిల్లవాడికి ఏం చేయాలి? మీరు చిన్నప్పటి నుండే సమూయేలుకు తన తల్లైన హన్న ఎలాగైతే తన బిడ్డకి దేవుని సన్నిధిలో ఆరాధించడం నేర్పించిందో
అలా నేర్పించాలి. అలా నేర్పించాలంటే ఏం చేయాలి? ఆ బిడ్డ మీరు ఎలాగైతే గోరుముద్దలు భౌతికమైన ఆహారం పెడుతున్నారో అట్లాగే గోరుముద్దలు ఆత్మీయమైన ఆహారం కూడా పెట్టాలి. అప్పుడు అతడు రొట్టె వల్లనే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన, ప్రతిరోజు దేవునితో మాట్లాడటం ద్వారా దేవుడు తనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అతడు జీవించేవాడుకుంటాడు. సో మానవులమైన మనం రొట్టె వల్ల అనే కాదు, కానీ దేహం బలహీనమైనప్పుడు భోజనం భుజించాలి. కానీ మన ఆత్మ కూడా జీవించడానికి ఏం చేయాలి? దేవుని ద్వారా వచ్చే ప్రతి మాటని రోజు భుజించాలి. అట్లు భౌతికమైన ఆహారం ఆయన తినకపోయినా నోట్లో కుక్కుతావు, ఖచ్చితంగా తినరా నోట్లోకి ఎట్ట కూడా తోస్తావు. కానీ ఆత్మీయ ఆహారాన్ని కూడా పెట్టాలి మనం. సో అట్లు మీరు భౌతికమైన ఆహారాన్ని తనకి ఎట్లాగైతే ఈ రోజుని స్టార్ట్ చేస్తున్నారో, ప్రతిరోజు ఇంకా చిన్నప్పుడు సమయంలో ఎలాగైతే దేవుణ్ణి ఆరాధించాడో అట్టి అనుభవం మీ చిన్నపిల్లవాడికి ఒక జ్ఞానం, ఒక ఆలోచన, ఒక ఊహ వచ్చినప్పుడు, ఒక ఆలోచన వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అట్లా ఆరాధించే సమయం లాంటి బిడ్డగా మీరు ఆ బిడ్డను పెంచేవారుగా ఉండినట్లు భౌతికమైన ఆహారాన్ని పెడుతున్నారు. ఆత్మీయమైన ఆహారం కూడా మీరు ఇంటి దగ్గర, ఆత్మీయమైన ఆహారం మందిరంలో కొంతసేపు ఉంటుంది, కానీ ఇంటి దగ్గర సమృద్ధిగా ఉంటుంది. ఆ సమృద్ధి అయిన ఆహారం ఇంటి దగ్గర సమృద్ధికి పెట్టి ఆ బిడ్డను ఆత్మీయంగా పెంచి, ఈరోజు మేము దేవుని మందిరంలో భోజనం పెడతానని తీసుకొచ్చామన్నది కాదు, రేపు నా బిడ్డను దేవుని మందిరంలో ఆరాధించడానికి తీసుకొచ్చానని చూపించాలా. భౌతికమైన ఆహారం పెట్టడానికి తీసుకురావటం కాదు, ఆత్మీయమైన ఆహారాన్ని నా బిడ్డకు పెట్టాను, ఎంత పుష్టిగా దేవుని ఆరాధిస్తున్నాడు చూడని చూపించినట్లు మనం దేవుని మందిరానికి ఆత్మీయమైన ఆహారాన్ని భుజింపజేసి మనం తీసుకురావాలి. అట్లు అనుభవంలో ఈ బిడ్డ భౌతికమైన ఆహారం తినేటప్పుడు ఎలాంటి నష్టం రాకుండా చక్కగా దేహంలో ఇమిడిపోయి అరిగిపోయి చక్కగా ఆరోగ్యంగా ఉండినట్లు, ఏ ఇన్ఫెక్షన్ రాకుండా, ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ ఏమి జరగకోకుండా దేవుడు కాపాడటం కొరకు ఆత్మీయమైన ఆహారాన్ని కూడా ఆ బిడ్డకు సమృద్ధిగా మీరు అనుగ్రహించినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. దివ్యాంష్ జోయల్ కదక్క దయ్యారా పెడతాం, తొందరపడతాం. ఫస్ట్ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడైన తండ్రి, ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప దేవా, మీకు వందనాలు. దివ్యాంష్ జోయల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తల్లిని తండ్రిని ప్రేమించి తన బహుమానం ఇచ్చారు, వందనాలు. నేటి దినమున ప్రభా మరి ఆ బిడ్డకాయ ప్రభా భోజనం ఆహారం భుజింపజేయడం కొరకే మొదట స్టార్ట్ చేసిన సహాయం చేయండి. ఈ ఆహారం నేటి దినమున ఆరంభించబడి తండ్రి శ్రేష్టకరమైన ఆహారం భుజించేవాడు ఉంటుంది, అట్లాగే ఆత్మీయ ఆహారం కూడా భుజిస్తూ మీకు మహిమ తెచ్చే బిడ్డగా స్థిరపరచండి. వ్యర్థమైనవి ఏవి కూడా తన నోట్లోకి రాకుండా, అపవిత్రమైన ఏవి రాకుండా కూడా మీరు కాపాడండి. బిడ్డ ప్రభావం అన్నం తినిపిస్తుండగా అది తను తిని మంచిగా జీర్ణం అవ్వడానికి సాయం, దేహానికి ఇవ్వడానికి సాయం, ఎలాంటి ప్రాబ్లమ్స్ అపాయానికి జరగకుండా కాపాడమని, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి ప్రాబ్లమ్ జరగకుండా కాపాడమని మీకు కలవలసిన రక్తన బిడ్డ ప్రోక్షిస్తూ మీ రక్త ప్రోక్షణ తీసుకొస్తే అనేకాశక్తులు బంధించి బిడ్డను దీవించి మహిమ పొందమని, ప్రభు చేత బలపరచమని తండ్రి, బిడ్డ పట్ల మీ కను దృష్టి, మీ కృప సమయంలోకి బిడ్డను పెంచి మహిమ పొందమని, నేటి నుండి ఆహారం భుజిస్తున్నకు సహాయం చేయాలి. యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రేమిగిన అవి అలవాటు తండ్రి, ఒకసారి ప్రభా చెప్పుట వందనాలు. అది తల్లి దృష్టిని బట్టి తండ్రి ఇంగ్లీష్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తండ్రి వాక్యానుసారంగా పెట్టుకున్నాం ప్రభా, మీ వాక్య విడుదల పెంచుకు సహాయం చేయండి. ఇంగ్లీష్ కూడా రక్షించండి. రీచిన ప్రతి వ్యాఖ్యానుసారం ప్రభా, నిర్మాణం 23-25 ప్రకారంగా ప్రభా, ఆయన నీ ఆహారము నీ పానీయం దీవించండి. సంఘంలో తండ్రి తిమోతి 4 ప్రకారంగా ఇది ప్రార్థన ద్వారా మీ వాక్యం ద్వారా పవిత్రపరచబడుతుంది తండ్రి. వీటి నుండి బిడ్డకు ఈ భౌతికమైనటువంటి ఆహారం భూమి నుంచి వచ్చింది. ఈ ఆహారం మీరు పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, ఆస్వాదించండి. వీటికి కావాల్సినటువంటి బలమైనటువంటి ఆహారంగా, ఆరోగ్యకరమైనటువంటి ఆహారంగా తింటున్నటువంటి ఆహారాన్ని, త్రాగుతున్న పానీయాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ఆస్వాదించి, దీవించి వీటిని అనుగ్రహించినాను. మన జీవితకాలం అంతా కూడా మంచి ఆరోగ్యకరంగా ఉండగలుగుతూ సహాయించండి. యేసు ప్రభువు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, మరి దివ్యాంశ యొక్క జీవితకాలం అంతయు మరి సహోదరి సునీత కుటుంబాంతరికి మరి చేరువచ్చినటువంటి సంఘానికి మా ప్రియులందరికీ తోడైన గాక. ఆమేన్.